కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం కైలాస్ హిల్స్ కాలనీలో కబ్జాదారుల కిరికిరితో కాలనీ వాసులు రోడ్డెక్కారు. ఒకే ఒక వ్యక్తి మొత్తం కాలనీ ప్రజలను ఇబ్బంది పెడుతున్న వైనం వెలుగులోకి వచ్చింది. తన స్థలం చెరువు శిఖంలో ఉంటే అది తప్పించుకోవడానికి ప్రజల ఆస్తి అయిన పార్క్ స్థలాన్ని కబ్జా చేస్తున్న తీరును ఆధారాలతో సహా స్పష్టం చేశారు ఆ కాలనీ వాసులు. కైలాస్ హిల్స్ లో కాలనీ అధ్యక్షులు యాదయ్య మీడియా సమావేశంలో మాట్లాడుతూ కైలాస్ హిల్స్ కాలనీకి చెందిన సర్వే నంబర్ 295లో గల రెండవ పార్కును శ్రీనివాస్ అనే వ్యక్తి కబ్జా చేస్తున్నాడని ఆరోపించారు. గత 30 సంవత్సరాల క్రితం ఈ పార్కు నందు కాలనీ డ్రైనేజీకి సంబంధించిన సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. అయితే సర్వే నంబర్ 298లో చెరువు శిఖం భూమిలో ఉన్న శ్రీనివాస్ అనే వ్యక్తి తన భూమిని పార్కు స్థలంలో ఉందంటూ దౌర్జన్యంగా సుమారు 4198 గజాల స్థలాన్ని కబ్జా చేశాడన్నారు. చెరువు శిఖంలో ఉన్న భూమి నుంచి తప్పించుకోవడానికి అక్రమంగా పార్కు స్థలాన్ని కబ్జా చేసి తనదే అంటూ నిర్మాణాలు చేపట్టాడన్నారు. దీని వలన పార్క్ డ్రైనేజీ నిలిచిపోవడంతో కాలనీలో అపరిశుభ్రత నెలకొని ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 4200 గజాల పార్క్ ఆక్రమణ జరగడం మెయిన్ ఇష్యూ. అది ఎందుకు జరుగుతుందంటే 299, 300, 301 దాన్ని ఎఫ్టీఎల్లో ఉన్న భూమి ఎఫ్టీఎల్లో తప్పించుకోవడం గురించి 100 ఫీట్లు మా వైపు జరుగుతున్నాయి, మా కాలనీ వైపు. 299, 300, 301 జరగడం మూలంగా 298 ఆయన కూడా మా పక్కకు జరుగుతున్నాడు. జరగడం మూలంగా ఏమైతే 4200 గజాల పార్క్ పోతుంది. దీనికి ఎంతోమంది అధికారులకు మేము ఇచ్చాము, జిహెచ్ఎంసీలు ఇచ్చాము, కలెక్టర్ ఆఫీసులు ఇచ్చాము, రెవెన్యూలు ఇచ్చాము, అందరికి ఇచ్చాము. కానీ ఎవరు మాకు న్యాయం చేయట్లేదు. మేము ఏమడుగుతున్నాం అంటే సర్వే చేసి 295 సర్వే చేసి డిమార్క్ చేయమని చెప్తున్నాం. డిమార్క్ చేయమంటే కూడా అది 5 సార్లు నోటీసులు ఇచ్చినా కానీ వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి రాజకీయంగా కానీ దానికే కానీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి సర్వే చేయకుండాను డిమార్క్ చేయకుండా మమ్మల్ని కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ప్లాట్ ఓనర్లు ఇబ్బంది పడుతున్నారు, కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారు. పార్క్ వెళ్ళకుండా ఈ సెప్టిక్ ట్యాంక్ అని అన్నారు. కాలనీ 30 years బ్యాక్ కట్టిన సెప్టిక్ ట్యాంక్ సార్. అది మీరు అందరూ చూడండి, ఇప్పుడు పక్కనే ఉంటుంది. 30 సంవత్సరాల క్రితం సెప్టిక్ ట్యాంక్. ఆయన ఏమంటాడంటే మేము అప్పుడు రిక్వెస్ట్ చేస్తే కట్టించుకున్నామని. ఎవరైనా సరే నా ప్లాట్లో సెప్టిక్ ట్యాంక్ కట్టుకుంటా అంటే ఒప్పుకుంటారా? మీడియా మిత్రులు మీరు చెప్పండి, ఎవరు ఒప్పుకోరు కదా. మేము 30 సంవత్సరాల క్రితం కట్టిన సెప్టిక్ ట్యాంక్ అది, ఇవాళ కట్టింది కాదు. ఇప్పుడు అన్యాయంగా అంటే అక్రమంగా అదేమంటేనేమో మేము చంపడానికైనా సావడానికైనా సిద్ధం అని చెప్పేసి మమ్మల్ని బెదిరిస్తున్నాడు. గజాలు కబ్జా గురవుతుంది. ఉప్పల శ్రీనివాస్ అని ఒక అతను, ఆయన యొక్క సర్వే నెంబర్ 298 ఎఫ్టీఎల్లో ఉన్నందున ఆ ఎఫ్టీఎల్ దాన్ని తీసుకోవడం కోసం మా యొక్క 295 సర్వే నెంబరు దాంట్లోకి మా యొక్క పార్క్ ఉంది, ఆ పార్కులోకి అను ఎంటర్ అవుతున్నాడు. అట్లాగే దానికి మా కాలనీకి సంబంధించిన డ్రైనేజు తర్వాత సేఫ్టీ ట్యాంక్ కూడా మా యొక్క పార్కులోనే ఉంది. దాన్ని మేము జిహెచ్ఎంసీ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారు. తర్వాత సీనాథ్ అతను కనీలు బాధ్యాడు, వాళ్ళకి కంప్లైంట్ చేశాము. కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళు కూడా వచ్చి వాటిని తీసేయడం జరిగింది.